అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి అర్ధాష్టమమైనటువంటి శని ప్రభావం ఒకటి. అంటే శని 4వ స్థానంలో ఉన్నాడు. వీరికి ధనుసు రాశి వారికి మీనంలో ఉన్నాడు. వీళ్ళకి రాహు చాలా మంచి ప్రయోజనం కలిగిస్తాడు. రాహు వల్ల మంచి ప్రయోజనం అంటే మాట తీరు, ప్రవర్తన బాగా ఉంటుంది. కొన్ని పనులు పూర్తవుతాయి, కానీ మేజర్ పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి వీరికి. ఎందుకు? శని ప్రభావం చేత. మనం గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గురుడి రాశి వారికి అష్టమంలోకి వెళ్తున్నాడు. అర్ధాష్టమంలోనేమో శని భగవానుడు, అష్టమంలోకి గురుడు వెళ్తున్నాడు. మరి వీరికి నవంబర్ దాకా ఒక రకమైనటువంటి నరకమే కనపడుతుంది. డబ్బులు నష్టపోవడం, పోగొట్టుకోవడం. ముఖ్యంగా వీళ్ళు ఆభరణాలన్నీ ఎక్కడో పెట్టేసుకొని పోగొట్టుకోవడం, ఇంటికి తాళం వేయకుండా వెళ్ళిపోవడం, ఇంటి దొంగలు పడడం, ఆడపిల్లకి స్వల్ప అగ్ని ప్రమాదం జరగడం, ఇది కూడా కొద్దిగా కొన్ని. గర్భిణీ స్త్రీలు తొందరపాటుతనంతో వీళ్ళు చేసుకునేటువంటి గర్భస్రావాలు కూడా వీరికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. అంటే టర్మేట్లో వీళ్ళకి ఏంటంటే ఒకటి మీకు అంటే దాదాపు ఎవరు చెప్పలేదు అనుకుంటే చెప్తాను వినండి. కవలపిల్లలు ఉంటారు. కవలపిల్లల్లో ఒక పాప ఒక బాబు లోపల ఉన్నవాడు పెరగట్లేడు, ఒకటి తీసేయాలని చెప్తారు డాక్టర్. బట్ బై మిస్టేక్ ఏంటంటే వీళ్ళు మంచివాడిని, మంచి వ్యక్తిని, లోపల శిశువుని చంపేస్తారు. అది బై మిస్టేక్ వీళ్ళు జరిగే అవకాశం ఉంది. సో అది ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. సో కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా మీకై మీరు కూడా చూసుకోవచ్చు. స్కాన్లో మనం చూసుకోవచ్చు. ఇద్దరు శిశువులు ఉన్నారు, ఒక శిశువు ఎదుగుదల లేదు, ఆ శిశువుని సరే తేయాలి తప్పదన్న కూడా జాగ్రత్త ఉండండి. కానీ మంచి శిశువు మీద మీ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అది చాలా బాధాకరంగా ఉంటుంది, ఆలోచించుకోండి. రెండవది, నమ్మినవాడే కదా మనవాడు డబ్బులు ఇద్దామని చెప్పేసి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకున్న మరుక్షణం ఆ వ్యక్తి మీకు కనిపించకుండా పోతాడు. మీరు ఇచ్చిన కట్టలు మాత్రం కళ్ళల్లో కనబడతాయి, నీళ్ళు తప్ప ఇంకోటి మిగిలే అవకాశం లేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. రెండవది, తల్లిగారికి కొంతవరకు తీవ్రమైనటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది వీరికి. అంటే తల్లికి దాదాపుగా ఏదైనా అమ్మగారు కనుక మీకు అనారోగ్యంతో బాధపడుతుంటే ఏదైనా జరగవచ్చును. అంటే నేను బాధగా ఉన్నా చెప్పే విషయం అది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు జాగ్రత్తగా ఉంటుంది. అమ్మని జాగ్రత్త చూసుకోండి. రెండోది, ప్రయాణాలు. మంచి మనోళ్ళు కొంత ఉన్నారు కదా, అంటే ఎక్కువ వేసుకోరు వాళ్ళు 180 ml వేసుకుంటారు లోపలికి. 180 ml వేసుకొని వాళ్ళు పాపం బండి చాలా స్లో నడుపుతారు, 140 నడుపుతారు, ఎక్కువ నడుపుతారు వాళ్ళు. ఆ 140 స్పీడ్లో వీళ్ళు ఆకాశంలో కూడా మంచిగా యమధర్మరాజుకి 2000 స్పీడ్లో వెళ్ళిపోతారు పైకి. అది మంచిగా గుర్తుపెట్టుకోండి చాలు. అంటే 180 ml లోపల ఉంటుంది, 140 స్పీడ్గా బండి స్లోగా వెళ్తుంది, 2000 స్పీడ్లో వీళ్ళు పైన యమధర్మ దగ్గర ఉంటారు, చిత్రగుప్తుని దగ్గర ఉంటారు వీళ్ళు. అంటే అర్థం చేసుకోవాలి. మీకు అంతకంటే ఎక్కువ తెలుగు చెప్పలేండి నేను, బాగుండదు. కాబట్టి ఇది చూసుకోండి. ఇలా చాలామందికి పోయే అవకాశం, ఇలా చాలామంది. ఈయనతో పాటుగా ఈయన బండిలో కూర్చుని వెనకాల కూర్చుంటారు కదా, పెళ్ళాం కావచ్చు, లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వాళ్ళు కూడా శుభ్రంగా యమధర్మరాజు పక్షంలో ఆయన బోన్లో నిలబడే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్, అది చూసుకోండి. ఈ రాశి వారికి స్పెషల్గా చెప్పేటువంటి న్యూస్ వీరికి. రెండో, తల్లిగారిని అనేది జాగ్రత్త చూసుకోవాలి. రెండవది, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డబుల్ రిజిస్ట్రేషన్, వీళ్ళకి కూడా ఇల్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం. పోనీ ఆయన గురుడు మంచివాడా అంటే వాడు తప్ప ఎందుకు సార్ మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోండి, కిరణ్ శర్మతో డబ్బులు పంపించేస్తాను నేను, మీకు ఎందుకు మంచిగా తీసుకొస్తాడు, ఇచ్చేస్తాడు మీ క్యాష్ హ్యాండ్ ఓవర్, నమ్మండి ఏదంటాడు గొంతు పెట్టుకొని ప్రామిస్ అంటాడు వాడు. రిజిస్ట్రేషన్ దగ్గర కూర్చుంటాం, డాక్యుమెంట్ అయిపోతుంది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్. వాడు డబ్బులు పంపించేది లేదు, వీళ్ళు తీసుకునేది లేదు. సో కాబట్టి ఇతరుల మీద ఆధారపడి చేద్దాం పనులనుకుని మాత్రం చెయ్యకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ విషయంలో నష్టము, రాజకీయ రంగంలో మోసపోవడం, క్రీడలకు ఇబ్బంది, డోపింగ్ టెస్టులో పట్టుబడడం, రాజకీయ రంగంలో అవమానాలు, టెన్షన్ పడే అవకాశం. వీళ్ళకు కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యాలు పడే అవకాశం ఉంటుంది. కరోనా లాంటి వ్యాధి లాంటివి లక్షణాలు కొన్ని ఉంటాయి. కాబట్టి యూ షుడ్ బి మెయింటైన్ ఎ డిస్టెన్స్. తప్పకుండా అందరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మాస్క్ తప్పకుండా ధరించాలి. ఫ్రమ్ జూన్ 2 to అక్టోబర్ 2 వరకు. జూన్ టు అక్టోబర్ వీరికి ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్గా ఉండాల్సిన రాశి ధనుసు రాశి అని చెప్పవచ్చు. నానా రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఫుడ్ పాయిజన్ గురయ్యే అవకాశం ఉంటుంది, డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బాబా ఇంత భయపెడుతున్నారు మమ్మల్ని, భయపెట్టేస్తున్నారా మీరు, మా వాళ్ళు ఏమనుకుంటారు, మీరు భయపెట్టి మమ్మల్ని డబ్బులు దుబ్బాలనుకుంటున్నారు, అసలు ఈ జాతకమే రాదు, ఏం చేద్దామండి. నవంబర్ నుంచి మాత్రం బాగుంది కదా మీకు. నవంబర్ ధనయోగం ఉంది, షేర్ మార్కెట్ డబ్బులు ఉన్నాయి, ఉద్యోగ లాభం ఉంది, ఐశ్వర్యం ఉంది, గృహయోగం ఉంది, తల్లికి అనారోగ్యం సంపూర్ణంగా బయటపడే అవకాశం ఉంది, శస్త్రచికిత్స విజయవంతంగా ఉంటుంది, పోగొట్టు ధనం వచ్చే అవకాశం ఉంది, కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో వ్యాపారం ఉంది, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇప్పుడు మంచిగా అయిపోతాం వాళ్ళకి నవంబర్ నుంచి. అంటే ఈ టైంలో ఉన్నటువంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, నష్టం ఎక్కువగా ఉంది, లాభం తక్కువగా ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నవంబర్ టు ఫిబ్రవరి మీకు అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం కూడా. అదే కృత్రిమ సంతానం మీరు జూన్ టు అక్టోబర్ పెట్టుకుంటే నష్టం, 2 సార్లు రమ్మంటారు వాళ్ళు.
ఫస్ట్ ఫెయిల్ అయిందండి, జస్ట్ 8 లక్షలు ఖర్చు అవుతుంది, ఏం లేదు, వాడు పెట్టేదిలే చేసేయలేదు, వాడు మీలో ఎగ్గు తీయడు, ఎగ్గు పెట్టాడు, మీ స్పెర్మ్ కౌంట్ తీసుకురాడు, ఎగ్గు కలపడు, వాడు గ్యారంటీ చెప్తాను మీరు మోసపోతారు. సంతాన సాఫల్య కింద మోసపోయే వాళ్ళు వీళ్ళే ఉంటారు. సో బీ కేర్ఫుల్, వాడు మీకు ఏం చేయడు. నవంబర్లో మళ్ళీ కొంత మంచి వ్యక్తి కలుస్తాడు, ఆ మంచి వ్యక్తి తప్పకుండా అయ్యో బాగుందండి, ఎగ్ ఫార్మింగ్ బాగుంది అని ఐవీఎఫ్ ద్వారా కానీ సహజంగా కానీ సంతాన యోగం పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. వస్తు లాభం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, విదేశాల్లో శ్రీనివాసం ఉంటుంది, వీసా సౌలభ్యం ఉంటుంది. బట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుంటే వీళ్ళకి చాలా మంచి ఐశ్వర్యం ఉంటుందని చెప్పవచ్చు. నవంబర్ వరకు వీళ్ళకి చాలా కష్టకాలం అక్టోబర్ 2 వరకు నరకం అనేది వీళ్ళు చూస్తారు గ్యారెంటీగా. అమ్మో, హాస్పిటల్లో ఉండడం, టైం వేస్ట్, ఉద్యోగ నష్టాలు. ఇప్పుడు బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు కదా వాళ్ళు, బ్యాక్ డోర్ ద్వారా ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. నీకు సీట్ ఇప్పిస్తాను ఎంబీబీఎస్లో, నీకు సీట్ ఇస్తాను పీజీలో, నీకు సీట్ ఇప్పిస్తాను, నీకు ఎందుకు జడ్జి పోస్ట్ నా దగ్గర పడింది, నేను చంద్రబాబు నాయుడు నాకు సొంత బామ్మర్ది లాంటివాడే, రేవంత్ రెడ్డి నాకు సొంత చిన్న తమ్ముడే, వాడు నేను చెప్పిస్తా అని చెప్పేసి 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళిపోతాడు, శుభ్రంగా మోసపోతాడు. వాటితో ఉన్న ఫోటోలు, సీఎంతో ఉన్న ఫోటోలు చూపించేసి నీకు నా మాట తప్పుడు ఫోన్ మాట్లాడు అని చెప్పేసి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను మాట్లాడిస్తా అని చెప్పేసి మీ దగ్గర 50 లక్షలు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. అటువంటి డబ్బు మీరు తీసుకెళ్ళిపోయి బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగానికి లంచాలు ఇచ్చి ఉద్యోగాన్ని పొందడం కష్టమే, లంచం తీసుకున్న వాళ్ళు పట్టుబడడం కూడా ఖాయం 100%. సో అనేక అర్థాలు ఉన్నాయి. ఆ 4 తర్వాత నవంబర్ తర్వాత వీళ్ళకి ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం, ఐశ్వర్యం కూడా ఉంది కదా, పట్టిందల్ల బంగారం కూడా ఉంది కదా. కాబట్టి అటువంటి యోగాని కోసం సో బీ కేర్ఫుల్ అప్ టు జూన్ టు అక్టోబర్ 2 వరకు బాగా ఉంటాయి. అక్టోబర్ వరకు వీళ్ళకి అప్పుల బాధలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సగం జ్యోతిషం మీకు వచ్చేసింది కదా, మీకు చెప్పేయచ్చు, నీ రాసులు ఉన్నారు కదా, సగం జాతకం మీకు చెప్పేయచ్చు. చెప్పండి. సో ఇంకా ఎటువంటి జాబ్లు మానేయడాలు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి, కొనుగోలు చేయడాలు, మీరు స్విచ్ అవుతారు కదా, స్విచ్ అయ్యేటువంటి జాబ్ ఎట్టి రోజు చేయకూడదు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉన్నది కూడా పోతుంది, ఇంకో సామెత మూర్తిగా అయిపోద్దు, మీరు గుర్తు తెచ్చుకోండి, ఉన్నది పోతుంది, అన్ని పోతాయి, జాగ్రత్త అనమాట. గురుగారు, మరి వీళ్ళు ఏ క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది, ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇక్కడ మీకు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే వీరికి ప్రస్తుతానికి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి, సరస్వతి పుష్కరాలు, పుష్కర స్థానం వీరికి చాలా మంచి చేసే అవకాశం. నెక్స్ట్ వచ్చేది మనకి యమునా పుష్కరాలు కూడా వస్తున్నాయి. యమునా పుష్కరాలు కూడా వీరికి మంచి తప్పకుండా ప్రయోజనం కలిగిస్తుంది. తర్వాత మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కర స్థానం వీరికి అనేకమైన శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పుష్కర స్థానం చేయండి. మరి ఇందాక గురుగారు ఒకరు చెప్పారు జల విహారాలకు వెళ్ళొద్దని, అందుకే అంటారు జల విహారాలకు వెళ్ళకండి. పుష్కర స్థానం వెళ్ళినప్పుడు ఒడ్డున కూర్చొని గబక్కన మునిగి బయటకు వచ్చామా, డ్రెస్ మార్చుకున్నామా, మళ్ళీ ఇంటికి వచ్చాము తప్ప నేను ఈత కొడతా, నేను పీత కొడతా అనేది మాత్రం కరెక్ట్ కాదు. సో విహారం వేరు, పుష్కర స్నానం వేరు, వీటికి వాడికి చాలా తేడా ఉంది. కాబట్టి వెళ్ళారా, మునిగారా, బయటకు వచ్చేసారా, మళ్ళీ ఇంటికే మళ్ళీ ఇంకేం మళ్ళీ ఒకసారి వెయిట్ సబురుదుకుంటా వద్దు, మునిగి వచ్చేసి మనం తీసుకోవడం అంతే. అలా ఉంటే తప్పకుండా పుష్కర స్నానం బాగుంటుంది. జన్మజాతకం చూపించుకోవడం, శనిగ్రహ గురుగ్రహ జపం మీరు చేయించుకోవాలి, తప్పకుండా చేయించుకోవాలి. వీలైతే సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది. వీళ్ళకి శుభమస్తు.